అమరావతి రైతులు విజయవాడకు పాదయాత్రగా బయలుదేరారు. పొంగళ్లు నెత్తిన పెట్టుకుని వాళ్ళు ఈ యాత్ర చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తుళ్లూరు నుంచి కనకదుర్గమ్మ గుడి వరకు కూడా ఈ పాదయాత్ర కొనసాగుతుంది. 2020 జనవరి 10వ తేదీన ఆగిపోయిన మొక్కులను చెల్లించుకోవడానికి రైతులు ఈ పాదయాత్ర చేస్తున్నారు. కనకదుర్గమ్మకు 50,000 రూపాయల విలువ గల పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తారు రైతులు. అమరావతి రైతులు విజయవాడకు పాదయాత్రగా బయలుదేరుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. తెల్లవారుజామునే పొంగళ్లు తీసుకుని తుళ్లూరు నుంచి కనకదుర్గమ్మ గుడి వరకు కూడా ఈ పాదయాత్ర కొనసాగబోతోంది. 2020 జనవరి 10వ తేదీన వాళ్ళు చెల్లించుకోవాల్సిన మొక్కులు ఆగిపోయాయి. ఆ మొక్కులు చెల్లించుకోవడానికి ఇప్పుడు ఈ పాదయాత్ర చేస్తున్నారు. ఇక దుర్గమ్మకు 50,000 రూపాయల విలువ గల పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తారు అమరావతి రైతులు. ఈరోజు అమ్మవారికి మేము చీరాసారితో బయలుదేరామండి. ఎందుకనంటే 5 సంవత్సరాల నుంచి ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక దుష్ట పరిపాలన సాగిందండి. ఈ దుష్ట పరిపాలన వల్ల 3 రాజ్యాలని అమరావతి రైతులు భూములు ఇచ్చిన రైతులు ఎంతో ఇబ్బందులు పెట్టి రాక్షస క్రీడలు ఆడారండి. మేము ఈ రాక్షస ప్రభుత్వం తట్టుకోలేక అమ్మవారికి మా చెప్పుకుందామని బయలుదేరితే ఈ రాజధానిలో రైతులు మహిళల మీద దమనకాండ చేసి కొట్టి రక్తాలు చిందించి కేసులు పెట్టారండి. అప్పటి నుంచి మేము అమ్మవారిది ఒకటే అనుకున్నామండి, ఈ రాక్షస ప్రభుత్వం పోయిన రోజు దిగిపోయిన రోజు ఈ అమరావతికి మంచి రోజులు వచ్చిన రోజు, రాష్ట్రానికి మంచి రోజు వచ్చిన రోజు మళ్ళీ ఆ ఇంద్రకీలాద్రి కాలనడికతో పొంగళ్ళు చేసుకొని చిరాసారాలతో బయలుదేరదామని, రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలని, కంపెనీలు రావాలని, రాష్ట్రం సుఖశాంతులతో ప్రజలందరూ వర్ధిల్లాలని మేము అనుకున్నామండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఈరోజు అమ్మ దయ ఉంది కాబట్టే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపే నాయకుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఒకప్పుడు ఈ రాష్ట్రాన్ని 3 రాజధానులు ఒక అనాలోచిత నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఏం పట్టించుకోకుండా నడి రోడ్డున నిలబెట్టినప్పుడు అమ్మకు చెప్పుకుందాం మా బాధనని వెళ్తుంటే ఇదే రోడ్డును మా మీద అన్యాయంగా లాఠీ చార్జ్, పోలీసులను పెట్టి అన్యాయంగా లాఠీ చార్జ్ చేసి ఒక దమనకాండం చేయించారు. ఆ రోజు మా రక్తాన్ని కళ్ళ చూసింది వైసీపీ ప్రభుత్వం. ఇదే రోజు అమ్మ దయ ఉంది కాబట్టే, అమ్మ బిడ్డలు కాబట్టే ఆయన కూడా అమ్మ బిడ్డే, ఒక అవకాశం ఇచ్చింది అమ్మ. ఈ 5 ఏళ్లలో తప్పుల్ని తెలుసుకొని మారతాడే ఉన్నాను. అయినా ఎప్పటికీ మారక ఈ 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అంధకారంలో నిలబెట్టేసి